ఇంకా సార్ మా అప్పుడే తీసుకొని వస్తుంటే సార్ ఫస్ట్ వీళ్ళందరినీ పంపించండి సార్, మీరు కూడా ఆనన్నట్టున్నారు సార్ వాళ్ళకి అని చెప్పేసరికి వాళ్ళందరినీ ఫస్ట్ పంపించిండు రెడ్డిలని. తర్వాత మా ఆయనని బయటికి తీసుకొని వచ్చింది. నడవడం రాడుంది సార్ ఆయనకు, ఇంకా నడవడం యాక్సిడెంట్ అయింది సార్. నడుముల నుంచి ఇక్కడ దాకా మోకాలు రాడుంది సార్. అయితే ఇంకా ఈయనకు నడవనికి రావట్లేదు అంటేనే వెహికల్ మాట్లాడి సార్ వాళ్ళు ఎక్కడ దిగుతారమ్మా అంటే నాగర్కర్ల. ఒకరోజు బస్ స్టాండ్ లో ఉన్నాం సార్, ఒకరోజు ఇది హాస్పిటల్లో జరిగింది. ఎప్పుడు 18th రోజు సార్, 18వ తారీఖు రోజు 5:30కి స్టార్ట్ అయింది సార్. మధ్యాహ్నం గొడవ స్టార్ట్ అయింది, మధ్యలో ఆగిపోయినాం మేము. తర్వాత వీడు అడగడానికి పోతే 5:30కి గొడవ స్టార్ట్ అయితే 8:30కి వదిలేసారు రూమ్ లేసి కొట్టడం వల్ల. అందులోనే మేము ఆపడానికి పోతేనే మా పాపనే తన్నీరు సార్ వాళ్ళు. మేము కాళ్ళ మీద పడితే మా పాపను కూడా కాళ్ళ మీద పెట్టినాం చూసి కనికరించానని. అయితే వాళ్ళు వదిలిపెట్టలేదు సార్ అట్లా కూడా. ఇప్పుడు దౌర్జన్యం చేసింది నీ పైన, దౌర్జన్యం చేసి నిన్ను బండబూతులు తిట్టారు, ఈయన రూములు వేసి కొట్టారు. ఫస్ట్ పాప నిన్ను కూడా కొట్టారు, ఇద్దరిని కొట్టారు. నన్ను కొడుతుంటే మా అమ్మ ఆపలేక లోపల కుర్కసి చేసింది. నా కొడుకున్న శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మధురెడ్డి, ఇంకా కన్నిరెడ్డి, సతీష్ రెడ్డి. 8 మెంబర్స్ ఉన్నారు సార్. 8 మెంబర్స్ మేము అక్కడ కంప్లీట్ ఇచ్చినాము. ఇప్పుడు మీరు పిటిషన్ పెట్టారు అమ్మ, పిటిషన్ ఇచ్చినాం సార్, మళ్ళీ ఇచ్చినాం. పిటిషన్ కాపీ ఉంది అంటే రెస్పాండ్ కాలేదు. ఈ కాంప్లీట్ ఇచ్చినాం సార్ మేము. ఆ రోజు నైట్ సరిగ్గా కాంప్లీట్ ఇవ్వలేకపోతే అంతా షార్ట్ కట్ రాసి ఇచ్చినాము. అయితే మేము అసలైన కాంప్లీట్ అక్కడ ఇస్తే అసలైన కాంప్లీట్ తీసుకోలేదు. ఎందుకంటే మా అమ్మని మా తమ్మునికి ఆ రోజు నైట్ 10 అవుతుంది, 10:30 అవుతుంది సార్ మేము పిఎస్కి వెళ్ళేసరికి. ఇంకా వీళ్ళకు చాలా నొప్పులు తట్టుకోలేకపోతున్నారు, కొట్టే దెబ్బలకి నడవలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. దానివల్ల షార్ట్ కట్ ఇచ్చారు. అది వాళ్ళ దగ్గరనే ఉంది సార్. అది అయితే ఇక్కడ లెటర్ సరిగ్గా రాయలేదు, పాప పేరు కూడా మెన్షన్ చేయాలని చెప్పేసి మళ్ళీ మేము ఏం చేస్తున్నాము, తర్వాత నెక్స్ట్ రోజు మేము ఈ కాంప్లైంట్ తీసుకొచ్చినాం సార్, టైపింగ్ చేసుకొచ్చినాము. ఈ కాంప్లైంట్ డైరెక్ట్ ఎస్ఎస్ఆర్కి ఇచ్చినాము. ఎస్ఎస్ఆర్ కూడా తీసుకున్నారు. అక్కడ 7:30, 8 అయ్యింది. ఈ కాంప్లైంట్ తీసుకున్న తర్వాత మేము సగం రాసిన లెటరే దాన్ని బాగా ప్లస్ పాయింట్ చేసిండు. అసలైన లెటర్ రాసి మేము ఎస్ఎస్ఆర్కి ఇస్తే ఆ లెటర్ అయితే ఎస్ఎస్ఆర్ దగ్గర లేదు. దాన్ని మేము ఆ సార్ కూడా ఆ లెటర్ తీసుకోలేదు, వాళ్ళ మీద కంప్లైంట్ చేయలేదు. ఒక్కరోజు నైట్ రెడ్డిస్ మొత్తం ఊరు మొత్తం వచ్చి ఆడ కూర్చుంటేనే ఒక్క క్షణంలో మా మీద కేసు చేసిరు. మా మీద కేసు అయ్యింది, మా కోర్టుకి పంపించారు మా లెటర్ కూడా. రెడ్డి కూడా చిన్న దెబ్బ తాకేసరికి రెడ్లు అందరూ వచ్చి మమ్మల్ని కూడా కొట్టిండు అని చెప్పేసి వీళ్ళు ఏదో ఉల్టా కేసు పెట్టి. ఇప్పుడు నిన్ను కొడుతున్నప్పుడు గానీ, తిడుతున్నప్పుడు సాకల దానాన్ని గానీ, మాదిగ దానాన్ని గానీ ఇట్లాంటివి అన్నాడా? చాలా అన్నారు సార్ వాళ్ళు. మీరు అవన్నీ కంప్లైంట్ లో పెట్టారా? చెప్పినా కూడా సరే, అన్ని ఇక్కడ ఇచ్చినాం కూడా మేము. ఒకసారి ఈ పిటిషన్ చూడండి సార్. అసలు నేను ఇచ్చినట్టు అక్కడ సార్ దగ్గర ఈ పేపర్ చూపిస్తలే నాకు అక్కడ సార్. దీన్ని మార్చి రాశారా అక్కడ? అయితే ఫస్ట్ మేము ఏం చేస్తాం, షార్ట్ కట్ రాసి మాత్రమే చూపిస్తున్నాడు. మొత్తం రాసి అక్కడ ఇచ్చింది అయితే ఈ పేపర్ అయితే చూపించలేదు. దీనికైతే ఫిర్యాదు తీసుకోలేదు. ఇది ఇచ్చిండ్రు కానీ ఎస్ఐ గారు కేసు చేసిందంటే ఫస్ట్ ఇచ్చిన దాని మీదనే చేస్తున్నాడు. ఎందుకంటే అది మెయిన్ ప్లస్ పాయింట్ లేదు. అది చనిపోయిన తర్వాత ఇచ్చింది పరిగణలోకి తీసుకోలేదు. అంతకు ముందు ఒకవేళ పాప గురించి కూడా మేము లెటర్ రాసి ఇచ్చినాము. ఆ లెటర్ రాసి ఇచ్చినాక కూడా చాలా ధర్నాలు జరిగినాయి, చాలా చేసినాం. అప్పటి వరకు కూడా వాళ్ళ మీద కేసు కాలేదు సార్. అప్పటి వరకు కూడా ఏ యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద. రిటర్న్ నీళ్ళ మీద పెట్టండి అని చెప్తారు సార్. ఎవరు చెప్పారు? సిఐ, ఎస్ఐ ఇద్దరు ఉన్నారు సార్. ఇట్లా అయ్యింది సార్ మాకు, వాళ్ళ వల్లనే ఇట్లా ప్రాబ్లమ్. వాళ్ళు తన్నినక నుంచి నా బిడ్డ పాలు తాగట్లేదు సార్ అవన్నీ చెప్పి ఇట్లా వాళ్ళ దగ్గర పోతే మేము రాపిచ్చినాము. ఇట్లా వాళ్ళ వల్లనే ప్రాబ్లం వచ్చిందని చెప్తే ముందు తల్లిదండ్రుల మీద పెట్టండి, మళ్ళీ ఎవరు వచ్చి మాట్లాడతారో చూద్దాం కానీ ఫస్ట్ తల్లిదండ్రుల మీద పెట్టి కేసు ఉల్టా చేసేయండి, వచ్చినాక మాట్లాడదాం కానీ అని చెప్తున్నారు. ఇప్పుడు మాకు ఇల్లు కూడా ఆపేసారు సార్. మమ్మల్ని ఇల్లు ఆపేసేసారు. మమ్మల్ని ఊళ్ళో కూడా రానిపోతే 4 రోజులు తల దాచుకుని 4 కళ్ళలో పడుకున్నాం సార్. ఒక రోజు